పూర్తయినటువంటి రోజు. మరి ఈ రోజుని మెండపేటలో కళాపూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి తెర వేయవలసిందిగా, దీనికి ఎవరిని బాధ్యులు చేయట్లేదు. ఎవరి బాధ్యులు అనేటువంటి మనం బయట ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని, ప్రెస్సుల్లోని, మీడియాలోని మనం ఏం కబుర్లు చెప్పినా ఎవరు దీనికి తెరలేపారు, ఎవరు బాధ్యులు అనేటువంటిది ఆ స్వామికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. నిజంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఆరోపణ చేసినటువంటి, వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ. చాలామంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్న తర్వాతే బయటకు వచ్చేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలామంది. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. మన భారతదేశం అయితే అన్ని సంస్థలు అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి. నేనైతే ఈ మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, దీని మీద మాట్లాడటం కానీ, దీని మీద చర్చ పెట్టడం కానీ మానుకుని, ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికే అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది. అధికార ప్రభుత్వం ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది పేపర్లోని, టీవీల్లోని చర్చల ద్వారా చూస్తూనే ఉన్నాం. నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి. అయితే ఈ రోజుని ఎంక్వైరీ అనేటువంటి ఇంత సమస్య జరగకపోతే ఎంక్వైరీ ఏ విధంగా చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సమస్యకి ఇంత తెరలేపి ప్రపంచం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఎంక్వైరీ అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు. ప్రభుత్వ సంస్థలతోటి ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అనుకూలంగా వస్తే ఒక రకంగానే, వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగానే మాట్లాడలేదు. ఆ చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి, కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ తోటి కానీ, ఈవేళ దేశం అంతా మాట్లాడుకున్న చిన్న విషయంగా తీసుకోలేటువంటి పరిస్థితి కాదు. అంత రచ్చ చేశారు కాబట్టి సిబిఐ కానీ, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులోని. ఆయన చాలా మాధవి, చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి కోరుకుంటూ, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ గోవిందా గోవిందా అనేటువంటి పరిస్థితి, వెంకటేశ్వర స్వామిని మరోసారి తలుచుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, అది ప్రతిపక్షం, అధికార పార్టీ అని చెప్పట్లేదు, ఎవరు ఈ బురద జల్లినప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి. ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకి రావాలని చెప్పి అన్నారు.
మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రితోటి మరి సుప్రీంకోర్టు జడ్జీలతోటి వీళ్ళందరితోటి కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భం. అప్పుడు లేనటువంటి ఇంగ్లీష్ ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి కూడా ఏ విధంగా స్పందిస్తారనేటువంటి ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఈ విషయానికి ఇక్కడ దృష్టిలో పెట్టి దీన్ని ఎవరికి చెడ్డ పేరు రాకుండేటటువంటి విధంగా, ఎవరికి అనుమానాలు ఉండేటువంటి విధంగా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంస్థతోటి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేనటువంటి ఒక వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మనం చేస్తూ ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మేము అడ్డుకుంటాం చేస్తామని. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలో అన్నా ఏ ప్రతిపక్షానికన్నా సహజంగా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఈవేళ శనివారం అనేటువంటి తిరుపతిలో భక్తులందరూ కూడా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.